మీరు పైకి వెళ్ళండి, మీరందరూ కూడా పైకి వెళ్ళొచ్చు. పైకి వెళ్తే కెమెరాకి కనపడతారు. మీరు కూడా పోండి అమ్మా పైకి. ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మేము కాపు సంఘాలలో కొన్నింటిని కలుపుకొని జేఏసీగా ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలకు నిరసనగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు కాపులు పెద్దన్న పాత్ర వహించాలని చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన విధంగానే మేము పెద్దన్న పాత్ర వహించి ఈ కూటమి అధికారంలో వచ్చే విధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలన్నింటినీ ఏకం చేసి ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం గెలిపించిన తర్వాత ఈ కాపులకు వారు చేసింది ఏమీ కూడా కనిపించడం లేదు. కనీసం నామినేటెడ్ పోస్టులో కూడా సరైన ప్రాధాన్యత లేదు. అదేవిధంగా ఉద్యోగస్తులను అనేక రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా ఇటీవల జరిగిన తిరుపతిలో తొక్కిసలాటలో చనిపోయిన వారిని కింద పనిచేస్తున్న ఎస్పీ గారు సుబ్బారాయుడు గారిని బలి చేయటం ఎంతవరకు సబబని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా అనేక సందర్భాల్లో కాపులు అణిచివేతకు గత ప్రభుత్వంలోనే కాకుండా ఇప్పుడు కూడా గురవుతున్నారు. అదేవిధంగా ఈ కాపుల ఎజెండా కాపు రిజర్వేషన్, మేము గతంలో పోగొట్టుకున్న రిజర్వేషన్ సాధించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో మా ముద్రగడ పద్మనాభం గారు ఆయన అవసరాల నిమిత్తం అనేక రకాలుగా ఉద్యమాలు ఇంట్లో చేసి మాకు యావత్తు కాపు జాతికి అన్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఆ విధంగా జరగదు. మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా మా సోదరులందరినీ ఏకం చేసి మా పోగొట్టుకున్న రిజర్వేషన్ సాధించేంత వరకు అవిశ్రాంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మేము పోరాటం చేస్తూనే ఉంటాం. మా సమస్యలు తీర్చినంత కాలం మేము పోరాటాన్ని వదలము. ఈ సందర్భంగా మిగతా జేఏసీలో భాగస్థులైన శ్రీ వాదా ప్రసాద్ గారు, ఏపీ ఐక్య కాపునాడు, అదేవిధంగా సంగటి లక్ష్మణరావు గారు, పివిఆర్ కాపునాడు, మిగతా సోదరులందరూ కూడా మేము ఈ సందర్భంగా ఏకకంఠంతో మేము కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. ఆ తీర్మానాలను మీ పత్రికాముఖంగా మీ అందరికీ మనవి చేయటం కూడా జరుగుతుంది. త్వరలో మా సమస్యలన్నిటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రం కొంతమంది ప్రతినిధులు మేము పోయి ఇచ్చే విధంగా మేము నిర్ణయం తీసుకున్నాము. అతి త్వరలో ప్రభుత్వాన్ని కూడా కలిసి మా సమస్యల మీద కూడా ఇవ్వటం జరుగుతుంది. మేము గతం నుంచి కూడా అనేక రకాలంటి పోరాటాలు చేసాం. కాపుల సమస్య పరిశీలించాలని ఏ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కూడా అప్పుడు సమస్య పరిశీలనలో అశ్రద్ధ వహించింది. మొన్న జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తూ కాపులందరూ కూడా పెద్దల పాత్ర పోషించండి అని చెప్పేటప్పటికి మేము దీన్ని ఉన్నప్పుడు కూడా అందరూ ఏకమై ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం కోసం మేము అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు, అన్ని జిల్లాలు అన్ని కూడా పర్యటించి కూటమి ప్రభుత్వాన్ని అధికారం తీసుకురావడం కోసం మా వంతు కృషి మేము చేశాం. అందులో మేము మా శక్తి సామర్థ్యాల వారికి కూడా ప్రభుత్వాన్ని గెలిపించడానికి అహర్నిశలు కూడా పనిచేసి అధికారాన్ని తీసుకొచ్చాం. అధికారానికి వచ్చాక ఈ రోజు కాపులకు సంబంధించిన సమస్యలను ఏమి కూడా ఒక్కటి కూడా పరిశీలించడానికి ముందుకు రాలేదు. ఇప్పుడు అంటే ఈ సమస్యల్ని పరిశీలించాలి. గత 30 సంవత్సరాల నుంచి కూడా జీవో చర్చను కూడా అమలు చేయడానికి కూడా కోర్టులు కూడా తీర్పిచ్చినట్టు కూడా అవి కూడా ఇంతవరకు నీరు గార్చి అమలు చేయకూడదు అనేది ఉంది. అంచేత రిజర్వేషన్ సంబంధించిన ప్రతి జీవోని అమలు చేయాలని కోరుతున్నాం. అంతేకాకుండా ఏ కార్పొరేషన్ అయినా ఆ కార్పొరేషన్ సంబంధించి ఆ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళనే అధ్యక్ష చేస్తారు, చైర్మన్ చేస్తారు. కానీ అధికారులు కూడా ఆ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళు వేస్తుంటారు. కానీ కాపు కార్పొరేషన్ వచ్చేటప్పటికి
అధ్యక్షుడిని కాపు నేసినప్పుడు కూడా దీనికి ఎండీగా ఉన్నటువంటి అధికారి తూర్పు కార్పొరేషన్ సంబంధించి బీసీ సంబంధించి అయింది వీడు అనేది మేమందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నాం. ఎందుకంటే ఏ కమ్యూనిటీకి సంబంధించి కమ్యూనిటీ వాళ్ళు వేస్తే దాని మీద పూర్తి అవగాహన కలిగి ఉంటారు, ఆ సమస్య పరిష్కారం చేయడానికి కృషి చేస్తారు. కాబట్టి అటువంటి విధంగా ఈ కాపు కార్పొరేషన్ కూడా ఎండీ గారిని ఓసీ కార్పొరేషన్ సంబంధించిన వారిని కూడా ఎండీగా నియమించని చెప్పి మేము అందరూ కూడా యాక్ట్ కోరుతున్నాం. ఇకపోతే గత 2 సంవత్సరాల క్రితం అమలాపురంలో జరిగిన దళాలకు సంబంధించి అనేక రకాల కేసులు పెట్టడం, వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా కోర్టులు తిప్పించడం జరుగుతుంది. అందుచేత వాళ్ళ మీద ఉండే అన్ని కేసులు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేయని చెప్పి మీ అందరం కూడా యాక్ట్తో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఉన్నటువంటి ఈ కాపు కార్పొరేషన్ కి ఇవ్వాల్సిన నిధులు గత ప్రభుత్వ కాలంలో ఏమీ కేటాయించలేదు. ఈ ప్రభుత్వం కూడా వచ్చిన వెంటనే 20,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. అది కూడా వెంటనే రిలీజ్ చేసి శాంక్షన్ చేసి ఈ కాపు కార్పొరేషన్ సంబంధించి కాపుకి సంబంధించిన సమస్యల మీద లోన్లు కూడా ఇచ్చి సబ్సిడీ చూడడానికి, అదేవిధంగా ఈ కాపు విద్యా విధానానికి సంబంధించి విదేశీ ఉద్యమం ఉన్నటువంటి అందరూ కూడా ముక్త కంఠంతో మేము జనాన్ని సమీకరించి ఉద్యమాలు చేస్తాం. ఉద్యమాలు నమస్కారాలు. ఈ రోజున ఈ యొక్క ఆల్ ఇండియా కాపు జేఏసీ ఏర్పడడానికి ముఖ్య కారణం వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి కోసం మేమందరం సంఘాలన్నీ ఏకపై చాలా కూటమి గెలుపు కోసం ప్రయత్నం చేశాం. కానీ ఈ రోజున అదే కూటమి నుంచి మేము పొందవలసిన నామినేటెడ్ పోస్టులు కానీ అలాగే మాకు రావాల్సినటువంటి ఏవి కూడా ఈ యొక్క కూటమిలో జరగట్లేదు. దయచేసి ఇకనైనా ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం కాపుల గురించి ఆలోచించాలని, కాపులకి రావాల్సినటువంటి కాపు కార్పొరేషన్ లోన్లను 5 లక్షలు మినిమం చేయాలని, అలాగనే కాపు కార్పొరేషన్కి ఎండీగా కూడా కాపుల్నే నియమించాలని ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా తెలియపరచడం జరిగింది. అలాగే కొత్తపల్లి సుబ్బారాయుడు గారు కూడా కాపు కార్పొరేషన్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం త్వరగా చేస్తే మంచిదని ఈ యొక్క కాపు జేఏసీ నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో ఈ యొక్క కాపు జేఏసీ దాదాపుగా ఇండియా లెవెల్లోనే దీన్ని ముందుకు తీసుకెళ్తామని, అలాగే ఇంకా సమస్యలపై కూడా అందరం కలిసి పోరాటం చేస్తామని బీవీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు నాడు నుంచి కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు అకాల మరణం చెందటం వల్ల ఆయనకి మన ఆల్ ఇండియా కాపు జేఏసీ తరఫున ఘన నివాళులు అర్పిస్తూ 2 నిమిషాలు ఆయనకు మౌనం పడింది. Thank you.